ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. పాడై గా అమెరికా దేశంలోనట విమానం గాల్లో ఉండంగానే తలుపురెక్క ఇరిగిపోయి కొట్టుకుపోయిందట. అప్పుడు 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నదట విమానం. ఆయన కూడా దేవుని పుణ్యాన ఎవళ్ళకేం కాలేదు, బచాయించిర్రు. గినడమ టైం అస్సలు మంచిగా ఉంటలేదుల్లా. ఇగో గట్లే మన దగ్గర నాంపల్లిలో చూడుర్రి, జర్రట్ల ఎంత పెద్ద గండం తప్పిందో. ఈ నడమ ఏమైతున్నదో ఎట్లయితున్నదో గాని మాల్ గాడీలు ప్యాసింజర్ గాడీలు ఎప్పుడు పడితే అప్పుడు గాడి తప్పుతున్నాయి. దడక్ దడక్ అనుకుంటా పోతనే యాన్నో ఓ కాడ ఎక్కి తిరిగేటోళ్లకు షాకులు ఇస్తున్నాయి. ఇగో గిట్లనే అయ్యింది నాంపల్లి రైలు స్టేషన్లా. చెన్నైకేళ్ళు వచ్చిందట చార్మినార్ ఎక్స్ప్రెస్. 600 కిలోమీటర్లకు ఎక్కువనే ఏ కిరికిరి లేకుండా మంచిగా మోసుకొచ్చింది అందరినీ. మరిగా నాంపల్లికి రాగానే ఏమైందో ఏమో, అబ్బాయిగా వచ్చేసినవరా నాయనా అని పెయి జలకిచ్చిందో, లేకపోతే డ్రైవర్లకు ఆవులింతలు వచ్చినాయో గాని ఆగకుండా పోయి గోడకు దబేలమని గుద్దుకున్నది. పట్టాలు అయిపోయి గోడ ఎదురుగా ఉన్నదని రైలు నడిపే డ్రైవర్లకు తెలియలేదా, లేకపోతే బీరేకు వాడలేదా, ఏమైందో ఏమో మొత్తానికి పోయి గోడకు గట్టిగానే దాకింది. ఆఫీసర్లు అసలు ఎందుకు గట్ల అయిందోనని తెలుసుకునే పనిలో పడ్డారట. ఇంకో దిక్కు ఇంజన్ పోయి గట్టిగా గోడకు గుద్దుకునేటాలకు వెనక 3 డబ్బాలు పట్టాల మీద నుంచి పక్కకు జరిగినాయట. టక్కరిచ్చే టయానికంటే ముందుగానే చాలా మంది రైళ్లకేంచి దిగేసిర్రాట. కొంతమంది మాత్రం అప్పుడప్పుడే అన్ని సగబెట్టుకొని తలుపుల కాడ నిలుస్తున్నారట. వాళ్లకు దెబ్బలు గట్టిగానే తగిలినాయా అంటున్నారు. ఎమ్మటే ఆఫీసర్లు దవాఖానకి వేసుకపోయినరాట. దెబ్బలు తాకిన వాళ్ళకు పైసలు ఇస్తామన్నారట ఆఫీసర్లు. ఏమైనా జర్రట్ల పెద్ద గండమే తప్పింది. స్టేషన్లో ఆగేటందుకు రైలు నెమ్మలంగా వచ్చింది కాబట్టి ఎవ్వలకేం కాలేదు. అదే రువ్వడిగా వచ్చి గుద్దుకునింటే డబ్బాలన్నీ పక్కకు పడేవే, పబ్లిక్ అంత ఆగమయ్యేటోళ్ళు అంటున్నారు. గాచారం పాడగాను 100 కిలోమీటర్ల నుంచి మంచిగా తీసుకొచ్చి ఆఖరికి ఆగే జాగలకి ఇట్లా జలకిచ్చింది. ఇంకా నయం లేచిన యాళ్ళ మంచిగా ఉన్నది అనుకుంటా ఇండ్లకు పోయిర్రట రైలు దిగిన పబ్లిక్.